అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన కొమ్మనేని శ్రీనివాసరావును పోలీసులు మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ కొద్దిసేపటి కిందటే కొమ్మినేని శ్రీనివాసరావుని మంగళగిరి కోర్టుకి తీసుకువచ్చారు. నిన్న ఉదయం హైదరాబాద్లో ఆయన నివాసం వద్ద అరెస్టు చేసిన తుళ్లూరు పోలీసులు నిన్న రాత్రి 10 గంటలకల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. రాత్రి అంతా అక్కడే బస్ చేశారు. ఈరోజు ఉదయం వైద్య పరీక్షల అనంతరం గుంటూరు నుంచి మంగళగిరికి కోర్టుకి తరలించారు. ప్రస్తుతం మనం కోర్టు వద్ద ఉన్నాము. కోర్టు వద్ద మనం చూసుకోవచ్చు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ పురుషులే కాకుండా మహిళా పోలీసులు కూడా ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మహిళల పైన అసభ్యంకరంగా మాట్లాడటం, వారిపైన రాజధాని పైన కూడా వ్యాఖ్యలు చేయటంతో రాజధాని నుంచి మహిళలు వస్తారు, ఇక్కడికి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో మహిళా పోలీసుల్ని కూడా ఇక్కడికి భారీగా తీసుకువచ్చారు. సాధారణంగా ఒక నిందితుడిని తీసుకురావడానికి ఒకే వెహికల్ని వాడుతూ ఉంటారు. అయితే ఈసారి ఎస్కార్ట్ వాహనాలతో పాటుగా ఒక బస్సు నిండా పోలీసు సిబ్బందిని తీసుకొని ఇక్కడికి వచ్చారంటేనే తెలుసుకోవచ్చు మన పరిస్థితి ఏ విధంగా ఉందనేది. ఇతరులను ఎవరిని లోనికి రానియకుండా ఉండేందుకు గేటు వద్ద పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేశారు. కేవలం కోర్టు సిబ్బందిని, కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని, కేసుకి వచ్చిన వాళ్ళని, కక్షిదారులను మాత్రమే లోనికి అనుమతించే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. మొత్తం మీద ఈ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్తో పాటుగా వర్గాల విభేదాలు ఏర్పాటు చేసేందుకు, వర్గ విభేదాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఆరోపణలతోటి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తిస్తుందా లేదా అనే అంశంపైన వాదనలు వినిపించనున్నారు. మరోవైపు అసలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఒక కుట్రపూరితంగానే ఈ డిస్కషన్ జరిగిందని, ఈ ప్రశ్నను లేవనెత్తడం, ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అదే విషయాన్ని న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించేందుకు ఇటు ఫిర్యాదు తరపు నుంచి న్యాయవాదులు సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతి రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఆ దిశగా ప్రయత్నాలు చేయటం, అక్కడ భారీ కన్స్ట్రక్షన్లు ప్రారంభించడంతో పాటుగా విదేశాల నుంచి కొన్ని సంస్థలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ రాజధాని ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడటం, అత్యంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కొంత రాష్ట్రానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ప్రపంచంలోనే అమరావతిని గుర్తింపు రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు దెబ్బతీస్తాయి అనే వాదనలు వినిపించేందుకు ఇటు ఫిర్యాదుదారు తరపున న్యాయవాదులు సిద్ధమవుతూ ఉన్నారు. మరోవైపు అసలు ఈ కేసులో జరిగిన సంఘటన కనుక చూసుకున్నట్లయితే, కృష్ణరాజు సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యలు చేసిన తరువాత సాధారణంగా డిస్కషన్లో ఉన్నటువంటి జర్నలిస్టులు, యాంకర్లు వెంటనే వాటిని ఆపే ప్రయత్నం చేసే పరిస్థితి అయితే ఉంటుంది. కొనసాగించకుండా వెంటనే ఆపించాల్సింది పోయి దాని కొనసాగింపుగా మాట్లాడటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశంగా చూడవచ్చు. ఇదే విషయాన్ని కోర్టులో కూడా తమ వాదనలో వినిపించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అమరావతి రాజధాని మీద కావాలని వ్యాఖ్యలు చేయటం ఇది చాలా విచారకరం, దురదృష్టకరమైనటువంటి అంశం. ఖచ్చితంగా వీటి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మహిళా సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు ముందుకొస్తూ ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. కొన్ని చోట్ల వాటిపైన ఫిర్యాదుల ఆధారంగా కేసులు కూడా నమోదైన పరిస్థితి మనకి కనబడుతుంది. ఇందులో ప్రస్తుతం కీలకంగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని ఇప్పుడు అరెస్టు చేశారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి కృష్ణరాజును కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి డిజిటల్ ఆధారాలు కూడా సేకరిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ఆచూకీని
నిజాన్ని కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మరికొద్ది సేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరిచి తమ వాదనలు వినిపించేందుకు ఇరువురు తరపు న్యాయవాదులు అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ పోలీసులు చాలా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందికర అల్లర్లు జరగకుండా ఉండేందుకు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు అని ఇప్పటికే చాలామంది మహిళా సంఘాలు, అమరావతి రైతులు చాలా చోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లోనే న్యాయమూర్తి ముందు హాజరుపరిచి వాదనలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. వాదనల అనంతరం రిమాండ్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి.